ఊళ్ళో పులిని వేటాడే పులికుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. కంసుడికి కృష్ణ పరమాత్మల, రావణాసురుడికి శ్రీరాముళ్ళ, నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, బావా మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అమ్మా, దీన్ని బావ నాకు ఇచ్చాడు. కుమారస్వామి ఆయుధం అంట. కూర్చోయ్యా, నువ్వు తిని నాయనకి సద్దనం తీసుకెళ్ళాలిగా. అంత తినాలి. దించండి దించండి, వెళ్ళండి. కుమార్, అడవిలో ఏం చేస్తున్నారా మీరు? ఆగండ్రా, ఆగమంటుంటే ఆగండి. అటిల్నట్టున్నారు. వెళ్ళి తాకు, వెళ్ళు.
కుమార్ వెళ్ళరా, వెళ్ళు, తిరిగి చూడకుండా వెళ్ళరా, వెళ్ళు. కుమార్ పారిపో. కుమార్ లేచిరారా. చంపాలి, పులిని చంపాలి. పులిరా పులిరా మన్యం పులిరా, నీ అందగా నిలిచే మన్యం పులిరా. ఆపదలంతే ఆగడురా, విడు చెడునే చీల్చే పులిరా. గట్టిగా కట్టు. ఏంటబ్బాయ్, ఏడకెందుకొచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట. ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు. దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్లి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం. పులిరా పులిరా మన్యం పులిరా, నీ అందగా నిలిచే మన్యం పులిరా. ఆపదలంతే ఆగడురా, విడు చెడునే చీల్చే మన్యం పులిరా. అయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ
కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతని కోసమే. కుమార్ ఇప్పుడు ఎక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ళ కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికొచ్చారు. ఎవరిళ్ళు ఇంత ముందు ఇక్కడ చూడలేదు? బలరాం గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్నా. నిజమా? రండి తమ్ముళ్ళు, లోపలికి రండి. నా పేరు గన్ని. కాదు, బెన్ని. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి, పర్లేదు. సుబ్రహ్మణ్యం చదువు కోసం పట్నం వెళ్ళాడు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. బలరామన్న, సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. బావా, సుబ్రహ్మణి ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. మణి, నీతో పాటు చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడికొచ్చారు. నేనే వాళ్ళకి పంపించాను. పోతే నల్లగా లావుగా ఉన్నాడే వాడే నాతో పాటు చదువుకుంటున్నాడు. ఎవరు? ఈ ఖడ్గమృగమా? ఇలాంటి వాళ్ళని కూడా కాలేజీలో చేర్చుకుంటారా? వాళ్ళకు సహాయం కావాలంట. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది బావా. ఇసం ఏంటో చెప్పరా బామర్ది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజ అనే దాని యజమాని. అరే ఏం పేర్లురా ఇవి, డాడీ గిరిజ. బావా, వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ ని నయం చేసే మందుని కనిపెట్టారు. బావా, వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమూలికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా? బావా మెల్లగా. ఈ మందు తయారైతే అందరికీ మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజ గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. ఓడికి మంచి జరుగుతుందంటే ఈ బలరాముడు దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు. కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు, కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూర్చొంతో చూసుకుని రండి. అన్నా, ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్ట ఉంటే ఇడికి పిల్లనెవరు నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నారు. నేను ఎస్ఎం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలా లేవు. ఏంటి విషయం? ఏం లేదు, పాము. పామా? ఎక్కడ? కదలదు, అది నాగుపాము. కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? పావేం పాపం చేసిందయ్యా. అడవనేది పావులకి, పొరుగు పుట్రకి, మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా, అది సంటి బిడ్డ. ఏదో చుట్టాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా. మావా, ఏంటి మావా, ఏంటి ఇక్కడ? ఏం లేదురా, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్నతో చెప్పి ఆ మందంటే ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయంలో వాళ్ళతో ఈ వ్యాపారం చేయమని. అరే మనకిళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే, రామని అడిగి చూస్తాను. ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా. కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా. నాకు 2 వారాల టైం కావాలి. 2 వారాల? మొక్కలు బాగానే ఎదిగినాయి. కోసి ఎండేసి ప్యాక్ చేయడమే. సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం. ఆ పైన రిస్క్ మీదే. కూసంత తొందరగా నడవండి అయ్యా, పొద్దుగూకేలోగా అడవిని దాటేయాలా. అయ్యో, వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండబాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకుంటారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో 2 వారాలుగా పులు తిరుగుతోందట. ఇంతవరకు 5గురిని చంపేసిందట. అడ్డ రోడ్లో పులు తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పుల్లు కూడా ఉంటాయి కదా.
ఈ అడవి గురించి బొత్తిగా నీకు తెలియకలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చేయందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయాలి. రా, త్వరగా రా. రండి రండి. ఏమిటా శబ్దం? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా వీరు చెడునే చీల్చే మన్యం పులిరా 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 మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా